ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఊళ్ళకి ఊళ్ళే వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని వేల మంది టీడీపీలో చేరే పరిస్థితి ఉంది. ఇవాళ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో మెట్టుకూరి చిరంజీవి రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 5,000 మంది నేతలు కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వాళ్ళందరికీ కూడా ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వీరిద్దరూ కూడా టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. మనతో పాటు వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా హారతులు పడుతున్నారు, వేల మంది పార్టీలో చేరుతున్నారు, ఏమనిపిస్తుంది? ఈరోజు ఉదయగిరిలో కూడా వేల మంది జాయిన్ అయ్యారు. ఈరోజు ఇక్కడ ఉదయగిరిలో ఈ చేరికలు చూస్తుంటే మన జిల్లాలో ఇంతమంది ఒక్క దగ్గర చేరడం కూడా చాలా గొప్ప విషయం. రకరకాల మండలాల నుంచి చుట్టుపక్కల ఉండే మండలాల నుంచి దాదాపు మీరు చెప్పినట్టు ఒక 4,000 నుంచి 5,000 మంది చేరారు. ఈ చేరికలే మనకి ముందు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అనిపిస్తుంది ఈ చేరికలు. నిన్నటి రోజున సీఎం మేనిఫెస్టో కూడా సాదాసీదాగా ఉంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం, నెల్లూరు లోక్సభ స్థానంలో కూడా చూస్తున్నాం, వైసీపీ నేతలు చేతులు ఎత్తేసారనే చర్చ జరుగుతుంది. ఏమంటారు దాని మీద? వైసీపీ కార్యకర్తలే సంతోషంగా లేరు, వాళ్ళే చాలా డీలా పడ్డారు. వాళ్ళ మేనిఫెస్టో చూసి వాళ్ళకే మనం దీంట్లో ఉండాలన్నా పర్లేదా ఈ పార్టీలో అనేటట్టుగా ఉంది. ఎందుకంటే మన సూపర్ 6 సక్సెస్ఫుల్ మేనిఫెస్టో. సార్, ఇప్పటికే ఈ వెనుకబడిన ఉదయగిరి ప్రాంతంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు మీరు కానీ, కాకర్లు కానీ. అలాగే మీరు మంచినీటి ప్లాంట్ల మీద ఎక్కువగా దృష్టి సారించారు. ఈసారి అధికారంలోకి వచ్చినాక ప్రధానంగా వేటి మీద దృష్టి సారించబోతున్నారు? నీళ్ల సమస్య ఇక్కడ సోమశిల హై లెవెల్ కెనాల్ ఒకటి ఖచ్చితంగా చేయాలా. అట్నే నడిగుడి కాళహస్తి రైల్వే లైన్ కూడా స్టార్ట్ చేశారే కానీ ఎందువల్ల ఏ కారణం వల్ల 5 సంవత్సరాల నుంచి అది అట్టే నిలిచిపోయింది. దాన్ని కూడా మనం పూర్తి చేసేదని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సార్, మీరు చెప్పండి, ఉదయగిరి ఈరోజు కాకర రేపుతుంది, జనాలు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ప్రతిరోజు కూడా చేరికలు కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి, అలాగే ఉదయగిరిలో కూడా ఎక్కువగా జరుగుతుంది.